హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, అర్హత ఉన్నప్పటికీ కూడా తమకు కాల్ లెటర్ రాలేదని చెప్పేసి చాలామంది అభ్యర్థులు గగ్గోలు పెడతా ఉన్నారు. ఇక్కడ చూడండి, పలువురు డిఎస్సి అభ్యర్థులు ఆందోళన కూడా చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ముఖ్యంగా జరిగిన విషయం ఏంటంటే, డిఎస్సి ఎంపిక జాబితాలు ప్రకటించకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జాబితాను బహిర్గతం చేయకుండా ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొందరు శనివారం నాడు కొందరు అభ్యర్థులు తమకు అన్యాయం జరిగిందని మరి జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి రావడం జరిగింది. అర్హత ఉన్నప్పటికీ కాల్ లెటర్ రాలేదని, తమ తర్వాత ర్యాంకుల వారికి కాల్ లెటర్లు వచ్చాయని పేర్కొన్నారు. ఓపెన్ కేటగిరీ వారిని రిజర్వేషన్లో ఎంపిక చేశారని అధికారులు దృష్టికి తీసుకొచ్చారు. మెగా డిఎస్సిలో ఉమ్మడి జిల్లా స్థాయిలో 583 పోస్టులు భర్తీ చేయనున్నారు. ముందుగా మార్కులు, అనంతరం ఈ నెల 26న మెరిట్ జాబితాను ప్రకటించడం జరిగింది. 28, 29 తేదీల్లో 599 మందికి కాల్ లెటర్లు పంపించి పరిశీలన పూర్తి చేశారు. అర్హత ఉన్నా కానీ కాల్ లెటర్లు తమకు రాలేదని పలువురు అభ్యర్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎంపిక జాబితా ప్రకటించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని చెప్పేసి కూడా వాళ్ళు పేర్కొనడం అయితే జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్, ఒక ముఖ్యమైన అంశము అదేంటంటే ఇక్కడ చూసినట్లయితే అభ్యర్థులు 3 పోస్టులు 4 పోస్టులు కూడా ఎంపికైన వాళ్ళు ఉన్నారు. డిఎస్సిలో ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ అయ్యేలా చూసి తర్వాత ఎంపిక జాబితాను పెట్టాలనేది ప్రభుత్వ ఆలోచన. 2 రకాల రోస్టర్లు ఉన్నాయి. ప్రతి యాజమాన్యానికి రోస్టర్ మారుతుంది. దరఖాస్తు సమయంలో ఐచ్ఛికం బట్టి అభ్యర్థులు పరిశీలనకు పిలిచారు. ఇవన్నీ గమనించాలని, త్వరలోనే ఎంపిక జాబితా ప్రదర్శిస్తామని, పరిశీలన పూర్తయినంత మాత్రాన ఉద్యోగం వచ్చినట్లు కాదని చెప్పేసి జిల్లా విద్యాశాఖ అధికారులు అయితే ఒక పక్క చెప్తున్నారు. త్వరలోనే ఎంపిక జాబితాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు పేర్కొంటున్నారు. అయితే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మీరు ఆ విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు. ఆ విషయం ఇక్కడ మీరు చూసినట్లయితే కొంతమంది అభ్యర్థులు చెప్పిన దాని ప్రకారం అయితే ఇక్కడ చూడండి, ఉదాహరణకి విజయనగరానికి చెందినటువంటి కే శ్రావ్య హెచ్జిటి మెరిట్ జాబితాలో 292 ర్యాంకులో ఉంది. బీసీఏ కేటగిరీలో 16వ అభ్యర్థి. 18 పోస్టులు ఉన్నప్పటికీ కూడా ధ్రువపత్ర పరిశీలనకు తమకు కాల్ లెటర్ రాలేదంటున్నారు. 14 మందిని పిలిచారని, మిగిలిన 4 పోస్టుల పరిస్థితి ఏంటని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంకో పక్క గమనించినట్లయితే మరి మీరు చూడండి, బల్జిపేట మండలం అరసాడకు చెందినటువంటి సిహెచ్ రమేష్ హెచ్జిటిలో 261వ ర్యాంకు సాధించారు. బీసీబీ కేటగిరీలో 21వ అభ్యర్థి. ధ్రువపత్రాల పరిశీలనకు 17 మందినే పిలిచారు. 18వ స్థానంలో ఉన్న అభ్యర్థిని పిలవకుండా 19, 20 స్థానంలో ఉన్నటువంటి అమ్మాయిలకు కాల్ లెటర్లు పంపించారని చెప్పేసి పేర్కొంటూ ఉన్నారు. ఇంకొకటి, విజయనగరానికి చెందినటువంటి ధనలక్ష్మి స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రం 59వ ర్యాంకు పొందారు. బీసీబీకి విభాగంలో 7 పోస్టులు ఉండగా ఈమె 6వ స్థానంలో ఉన్నారు. 61వ ర్యాంకు వరకు పోస్టులకు అర్హత ఉండగా 58 వరకే కాల్ లెటర్లు రావడంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా మీరు గమనించలేదు, ఈ విధంగా అనేక మంది అభ్యర్థులు తమ యొక్క గోడు వెళ్లబుచ్చుకోవడం అయితే జరిగింది. ఇక అర్హత ఉన్నా కానీ తమకి కాల్ లెటర్ అయితే రాలేదని చెప్పేసి అభ్యర్థులు వాపోతూ ఉన్నారు. మొత్తానికి ఈ యొక్క వెరిఫికేషన్ అయిన తర్వాత ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ పెడతాము, అప్పటి వరకు వెయిట్ చేయండి అని చెప్పేసి, తమకి కాల్ లెటర్లు వస్తాయని చెప్పేసి జిల్లా విద్యాశాఖ అధికారులు అయితే నచ్చజెప్తున్నారు. కానీ అభ్యర్థులకు నష్టం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు వాపోతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్.